డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా ఉన్న వంక ఆక్రమణకు గురైంది. వంకను ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మించి వంకను కుదించారు. 327 సర్వే నెంబర్లోని వంక భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేయడంతో పాటు కంచెను ఏర్పాటు చేశారు. కొచ్చెరువు నుండి మాలిక్ సాయిబాబా గుడి మీదుగా ఉడుములపాడు వరకు వంక రస్తా ఉంది. వంక, చెరువులు, కుంటలు, పోరంబోకు ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారు. వంక ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. విచారించి వంక ఆక్రమణలను తొలగించి వంక భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగనాయకులు కోరారు. ఇక్కడ డోన్ పట్టణంలోని ఐటీఐ కాలేజ్ ముందు వంకపురంబోకు సంబంధించిన భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని గత ప్రభుత్వంలోనూ కూడా ఇక్కడ ప్రైవేటు వ్యక్తులే బిల్డింగ్ నిర్మించారు. మరియు నిన్నగాక మొన్న ఇప్పుడే ప్రభుత్వ వంకపురంబోకు సంబంధించిన భూమిలోన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ బిల్డింగులు కట్టి అటుపక్కన ఒకటి ప్రభుత్వ బిల్డింగ్ అని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేసి దాని పక్కన మళ్ళీ ప్రైవేటు వ్యక్తులే కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలని అక్కడ ప్లేస్ వదులుకున్నారు. మరి దాని వెనక ఉన్న వంకపురంబోకు భూములు కూడా ఇప్పుడు అతను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పేదలకి ఇల్లు లేని వారికి కాస్త స్థలం ఇమ్మంటేనేమో మరి గత ప్రభుత్వం అన్ని కుంభకోణాలకు ఏర్పాటు చేసి కరెక్ట్ అయిన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాకనన్నా రాష్ట్ర సీఎం గారు అక్రమార్కులపైన ఉక్కుపాదం మోపుతాం, ప్రభుత్వ భూములను కాపాడుతామని అంటున్నాడు. మరి ఇప్పుడు చూస్తేనేమో ఇక్కడ ఎవరైతే ఈ స్థలాన్ని నాది అని చెప్పి ఫెన్సింగ్ చేసుకున్నారో ఇలాంటిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ మన స్థానికంగా నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటిపైన దృష్టి పెట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దీన్ని ఫెన్సింగ్ తొలగించాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చాము. మరి ఆయన ఎంక్వైరీ చేస్తామన్నారు. పంచాయతీ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చి అసలు ఈ బిల్డింగ్లకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి కూడా దీనిపైన మేము గట్టిగా పోరాటం చేస్తాం. ఎక్కడైతే వరదలు వస్తే నీళ్లు పారుతాయో అలాంటి కాలువలని, కుంటల్ని, వంకల్ని కాపాడాల్సిన బాధ్యత, హక్కు మనకుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, ప్రభుత్వ అధికారులకు కూడా ఉందని చెప్పి నేను కోరుతున్నాను. ఏదైతే ఈ 327 సర్వే నెంబర్లో ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారో ఆ వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకొని భూ అక్రమదారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పేరు రంగనాయకులు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యులు.